నమస్తే అండి. చాలామందికి ఈ మధ్య కాలంలో ముక్కుల్లో దుర్మాంసం అని, సైనస్ అని, డస్ట్ ఎలర్జీ అని, లోపల దుర్మాంసం కండ పెరిగింది అంటారు. కండ పెరిగాక అక్కడ సీమ్ కారుతుంది, సలో అవుతుంది, కోల్డ్ అవుతుంది, స్మోక్ పడితే కుదరదు. ఇలా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నిటికీ మనకు రోగాలు రావడానికి మన ఆహార నియమాలు లేకపోవడమే ఎన్నో కారణాలు. ముందు కాలంలో మనకు మంచి ఆహారాలు ఉండేది, బాగుండేవి. ఈ మధ్యకాలంలో ఆహార నియమాలు లేక లేనిపోని ఇబ్బందులు, సమస్యలు వస్తున్నాయి. దీనికి ఒక సింపుల్గా ఒక చిన్న వైద్యం తెలియజేస్తున్నాను, మీకు మీరుగానే చేసి వాడుకోవచ్చు. చూడండి, ఇది వచ్చి మీకు ఉస్తికాయలు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నాం కాయలు. దీన్ని చాలామంది తింటారు కూడాను. ఈ ఉస్తికాయలు 700 గ్రాములు పెరుక్కొని 1 లీటరు నువ్వుల నూనె, అంటే మీరేం చేయాలంటే 100 గ్రాములు ఆయిల్, ఒరిజినల్ నువ్వుల నూనె 100 గ్రాములు తీసుకొని 70 గ్రాములు ఈ కాయలు, ఉస్తికాయలు పెరుక్కొని దీన్ని బాగా నలుగొట్టేసి ఆ సైనస్ ఉండే ఆయిల్లోకి 2 కలిపి దీంట్లోకి ఒకటి వాకడకాయ కలిపి ఆయిల్ కాంచాలి. సన్న మంటలో దీపాగ్నిలో కాంచి, బాగా టైం పడుతుంది. దీన్ని తీసి బదిరించుకోవాలి. ప్రతిరోజు ఆ దుర్మాంసం ఉండే ముక్కుల్లోకి ఒక్కొక్క డ్రాప్, పొద్దున్నే సాయంత్రం ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటూ వచ్చారంటే ఆ దుర్మాంసం అనేది నిదానంగా కరుగుతూ వస్తుంది. ఇంకా మీరు తట్టుకోగలను అంటే యాప నూనె వేసి కాంచుకున్నారంటే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నువ్వుల నూనె కన్నా యాప నూనె. కాకపోతే చాలామంది ఘాటు, స్మెల్ నాకు వద్దు అంటారు కాబట్టి నేను నువ్వుల నూనె చెప్తున్నాను. యాప నూనెతో చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. దీన్ని వాడినప్పుడు, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువగా సలువ పదార్థాలు వాడకూడదు. ఇంకా మీరు త్రిఫలా వాడుకోవడం వల్ల వాత, పిత్త, కఫాలు కంట్రోల్కి వస్తుంది. త్రికుటుకం వాడుకోవడం వల్ల ఈ సలువ, కోల్డ్ అనేది తగ్గి ఇంకొంచెం రిజల్ట్ ఫాస్ట్గా ఉంటుంది. త్రిఫలా కానీ త్రికుటం కానీ కషాయం కాబట్టి పొద్దున్నే త్రిఫలా, నైట్ భోంచేసి పనుకోలేనప్పుడు త్రికుటుకం కషాయం తాగారంటే ఖచ్చితంగా మీకు త్రిఫలా అంటే ఉసిరికాయ, తాండ్రకాయ, కరక్కాయ. అదేవిధంగా త్రికుటుకం అంటే అల్లము, శుంఠి, పిప్పిళ్ళు. ఇవి వాడుతూ దీన్ని ముక్కుల్లోకి డ్రాప్స్ లాగా వాడుకుంటూ వచ్చారంటే నిదానంగా ఆ సమస్యను ఇంకా బయటపడవచ్చు. లైఫ్ అంతా మీరు జీవితాంతరం మాత్రలు, మందులు వాడే బదులు ఇలాంటి అద్భుతమైన ఔషధాలని కొన్నాళ్ళు, ఒక 2-3 నెలలు కంటిన్యూగా వాడలేరా? పోతుందిగా, ఎందుకు ఊరికే బాధపడతారు? ఇంకా దీంతోపాటు మునగాక పౌడరు పొద్దున్నే సాయంత్రం ఒక్కొక్క స్పూన్ భోజనం తర్వాత వేడి నీళ్ళు వేసుకొని తాగుతూ వస్తే ఇంకా బాగుంటుంది. దీన్ని మీకు మీరుగా చేసుకోవాలి. ఇది కాని పక్షాన నాకు కాల్ చేశారంటే దీనికి తగిన మందులు మన కాడ ఉంటాయి. అదే కావాలా, ఇదే కావాలా నన్ను విసిగించకుండా కాల్ చేసి శ్రద్ధగా మీకేం ప్రాబ్లం ఉంది అని తెలియచేసి మీకు కావలసిన మందులు మీరు పొందవచ్చు. బాగా చికెను, పెరుగు, మైదా పిండి, కోడిగుడ్లు ఖచ్చితంగా ఆపేయండి. సలవ పదార్థాలు ఆపేయండి. వీటితో పాటు సలవ కూడా ఆపేశారంటే మీరు ఈ సమస్యను ఇంకా బయటపడవచ్చు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.